జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ కి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఒక చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని అన్నారు. ప్రజలు కాదనుకుంటే ఎవరైనా దిగిపోవాల్సిందే అన్నారు. ఎన్టీఆర్ ఇంద్రులని ప్రజలు ఓడించారని, ఇక రేవంత్ ఎంత అన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించినవాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్టు, మీ అందరికీ జూబ్లీహిల్స్లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికీ జూబ్లీహిల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసి రావాలి ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు.